ఒక భక్తుడు భృంగి మహర్షి తన భక్తికి అంతగా మునిగిపోయి ఎలుక రూపం ధరించి శివపార్వతీల అర్ధనారీశ్వర రూపాన్ని కూడా కొరికి పురిగించాలనుకున్నాడు. కాని ఎందుకు? ఇది శివుడికి పరమభక్తుడైన భృంగి ఋషి కథ. భృంగి భక్తి అంత లోతైనది, దృఢమైనది. అతను కేవలం శివునికే నమస్కారం చేసేవాడు. దేవీశక్తి పార్వతీదేవిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడు. భృంగి కైలాసానికి వచ్చినప్పుడు భృంగం అంటే తేనెటీగ రూపంలో కేవలం శివుణ్ణి మాత్రమే ప్రదక్షిణ చేస్తుండేవాడు. ఈ అవమానాన్ని గమనించిన పార్వతీ అమ్మవారు బాధపడ్డారు. ఇక దీనిని ఆపాలని నిర్ణయించారు. శివుడు మరియు పార్వతీ అమ్మ ఒకటై అర్ధనారీశ్వర రూపం ధరిస్తారు. అయినా భృంగి తన పట్టుదల వదల్లేదు. పార్వతీ భాగాన్ని తప్పించి కేవలం శివుని చుట్టూ తిరగడానికి ఈసారి ఎలుక రూపం ధరించి అర్ధనారీశ్వరుని శరీరాన్నే కుతరడానికి ప్రయత్నించాడు. నారీశక్తి పట్ల ఈ తీవ్రమైన అవహేళన చూసి పార్వతీదేవి కోపంతో మండిపోయారు.